ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి రిమాండ్ విధించారు. 14 రోజుల రిమాండ్ను విధించింది వెంకటగిరి కోర్టు. కాసేపట్లో నెల్లూరు సెంట్రల్ జైలుకు ఆయన్ను తరలించనున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వ రెడ్ బుక్ పాలన రోజు రోజుకు శృతిమించుతోంది. వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలే లక్ష్యంగా సర్కార్ పెద్దలు బరితెగింపు హద్దులు మీరుతోంది. ప్రశ్నించేవారే ఉండకూడదని హుంకరిస్తూ నిత్యం తప్పుడు కేసులతో చెలరేగిపోతోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు పోలీసులు కక్షపూరితంగా అరెస్ట్ చేశారు. కాకానికి ఏమాత్రం సంబంధం లేని సిల్లీ కేసులో ప్రభుత్వ పెద్దలు పట్టుబట్టి మరీ అరెస్టు చేయించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతి అక్రమాలను ఎప్పటికప్పుడు నిలదీస్తూ ఉండటంతోనే కాకాణిపై తప్పుడు కేసు పెట్టారని వైఎస్ఆర్సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మూర్తి అందిస్తారు. మూర్తి, అనుశ్రీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలపైన కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనిలో భాగంగానే మాజీ మంత్రి ఏదైతే నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి పైన కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఒక తప్పుడు కేసు నమోదు చేయడం ద్వారా ఆయన్ని నిన్న ఏదైతే కేరళ రాష్ట్రంలో అదుపులో తీసుకున్నారో ఆయన్ని ఈరోజు వెంకటగిరిలో ఉన్నటువంటి యొక్క జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. ఆయనకి ఈ యొక్క కేసుకు సంబంధించి 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. మరికొద్దిసేపట్లో ఆయన్ను ఇక్కడ ఉన్నటువంటి తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఉన్నటువంటి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నుంచి నేరుగా నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఉన్నటువంటి యొక్క జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో మరికొద్దిసేపట్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇక్కడి నుంచి నేరుగా నెల్లూరు జిల్లాకు సంబంధించి సెంట్రల్ జైలుకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా యొక్క కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నటువంటి యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తప్పుడు కేసులతో ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఈ యొక్క ముఖ్య నేతల్ని టార్గెట్ చేసుకుని అరెస్టుల పర్వం కొనసాగిస్తోంది. దానిలో భాగంగానే నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి యొక్క సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని టార్గెట్ చేసుకుని యొక్క పొదలకూరు మండలానికి సంబంధించి వరదాపురంలో ఉన్నటువంటి రుస్తుం మైన్స్ సంబంధించి ఈ యొక్క కేసులో ఆయన్ను అరెస్టు చేశారు. A4 నిందితుడిగా ఈయన చేర్చడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క కేసుకు సంబంధించి అక్రమాలు జరగలేదంటూ మైనింగ్ జాయింట్ యాక్షన్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ఒక తప్పుడు కేసులో ఈరోజు మాజీ మంత్రిని టార్గెట్ చేసుకుని అరెస్టు చేయడం పట్ల ఈరోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్య నాయకులను టార్గెట్ చేసుకుని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఏ విధంగా అమలు చేస్తుందనడానికి ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలని మనం కీలకంగా చెప్పొచ్చు. దీనిలో భాగంగానే నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి యొక్క రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నటువంటి ఈయన పైన కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ రోజు తప్పుడు కేసులు ఆయన అరెస్టు చేశారు. ప్రస్తుతం అయితే తిరుపతి జిల్లాలో వెంకటగిరి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు జడ్జి ఏదైతే ఉన్నారో విష్ణు వర్మ ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. దీనికి సంబంధించి మరి కొద్దిసేపట్లో ఆయన్ను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించబోతున్నారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ మూర్తి.